అందరికీ నమస్తే. నేను మీ వేణు. వెల్కమ్ టు ద వేణు వ్లాగ్స్. ఇలా మా ఊళ్ళో బోనాల పండగ. మరి నేను ఒక్కనే జరుపుకుంటే మంచిగా ఉండదు కాబట్టి మీరు కూడా జరుపుకుందుకు బాండి. మామూలుగా ఉండదు మా ఊళ్ళో బోనాల పండగ. పొద్దుటీలు వచ్చినాం, మా సాంప్రదాయం ప్రకారం గుడి కడిగినాం, పూజించినాం. ఇక్కడి నుంచి బొడ్రాయి కడిగిపోయినాం, ఆడ కూడా పూజించినాం. ఇక ఇప్పుడు పూజారిగా ఇక్కడికి వచ్చినాం. ఇక మాది కులవృత్తి కాబట్టి పొద్దుటిలే ముత్యాలమ్మ తల్లిని టెంపుల్ని ముత్యాలమ్మ తల్లిని కడగడానికి వెళ్ళడం జరిగింది. నాతో పాటు మా బాబాయిలు, మా అన్న. నేను నీళ్ళు తెస్తా అంటే వాళ్ళు తేటగా అమ్మవారిని గుడిని శుభ్రం చేయడం జరుగుతుంది. టెంపుల్ మొత్తాన్ని అమ్మవారిని తేటగా తలకు పోసినట్లుగా శుభ్రం చేసినాం. మాకు అమ్మవారిని తగిలే మరియు అమ్మవారిని శుభ్రం చేసే అమ్మవారి గుడిలో పొద్దుందాకుండే భాగ్యం ఈ కుమ్మరి కులంలో పుట్టడం వల్లే వచ్చిందిగా మేము సంతోషపడుతున్నాం ఈ కులంలో పుట్టినందుకు. ఇక గుడి మొత్తం మా వాళ్ళు సాఫ్ చేస్తారు. మీకు గుడి చుట్టూ చూపెడతా. పచ్చని పొలాలు, చుట్టూ ఇప్పుడే నాటేసిన పొలాలు, మధ్యలో గుడి. సాకలన్నలు, చంద్రన్న, నారన్న, సైదులు వీళ్ళందరూ కలిసి మామిడాకు తోరణం కడుతున్నారు. ఇక అక్కడి నుంచి బొడ్రాయి కాడికి పోయి బొడ్రాయిని కూడా తేటగా కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమలో పుదించడం జరిగింది. పుదించి ఇంటికి పోయి కటింగ్ చేయించుకున్నా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ముత్యాలమ్మ వారి పూజారిగా, అలాగే బోనాలు చెల్లించడం, కొబ్బరికాయ కొట్టుకుంటా ఒక పూజారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ వరం నాకు ఈ కుమ్మరి కులంలో పుట్టడం వల్ల వచ్చింది. ఆ తల్లికి సేవ చేసుకునే భాగ్యం. ఇలా పొద్దున్నాక ఇక గుళ్ళనే అమ్మవారి సేవలు. జై ముత్యాలమ్మ. సంపాదించకుండా మా తాతలు సంపాదించింది ఉండేగా. ఇప్పుడు ఇక చూసిరుగా ఊళ్ళో బోనాలన్నీ ఊరు చుట్టూ తిరుగుతున్నాయి. రోడ్డు నుంచి బయలుదేరి ఇప్పుడే బొడ్రాయి దగ్గరికి బోనాలు చేరినాయి. బొడ్రాయి దగ్గర ఊరు పెద్ద మనిషి అంటే ఊరు ముదిరాజు పెద్ద మనిషి బోనం చెల్తుంది. ఇక అక్కడ మా బాబాయ్కి చెప్పిన అంజయ్య బాబాయ్కి బొడ్రాయి తల్లికి మొత్తం పూజలు చేస్తాడు. మా శ్రీశైలం అన్న ఏదో అగరబత్తి అంటించడం కోసం అమ్మవారి దీపం దగ్గరికి పోయి అగరబత్తి అంటించుకొని వస్తాడు. అయితే ఊర్లో బోనాలన్నీ ఇక్కడనే అయినాయి. ఊరి ముదిరాజు పెద్ద ఆయన బోనం మాత్రం ఇక్కడ మా తరతరాల కాంచి చెల్లియడం జరుగుతుంది అన్నట్టు.
బోనాలు గొల్ల బజార్ దగ్గరికి చేరినాయి. ఈ గొల్ల బజారు బోనాలు కూడా ఇందులో చేరుతాయి. అన్ని బోనాలు కలిసి ఇక ముత్యాలమ్మ దగ్గరికి బయలుదేరుతున్నాయి. అసలు బోనాన్ని ఎందుకు కుండలో చేస్తారంటే అమ్మవారికి కుండలో బోనం ఎంతో ప్రీతికరమనే ఉద్దేశంతో కుండలో బోనం చేస్తారు. కుండలో బోనం చేస్తే అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతారనే ఉద్దేశంతో కుండలో చాలామంది బోనం చేస్తారు. అసలు అమ్మవారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొత్త కుండలో బోనం చేయడమే మంచిది. అలా చేస్తేనే అమ్మవారు శాంతించి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తుంది. మన ఇంట్లో ఉన్న స్టీల్ ఇట్లలో, మన ఇంట్లో ఉన్న చెంబులలో, మన ఇంట్లో ఉన్న గిన్నెలలో, గిలాసులలో బోనం చేయడం మంచిది కాదు, అది అరిష్టం. ప్రతిసారి కంటే ఈసారి మా ఊర్లో బోనాలు చాలా తక్కువ వెళ్ళినాయి సాయంత్రం. ఎందుకంటే ఉదయం నుంచే ఒడ్లోళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇక బోనాలు తేపకొరు చేసుకొని రావడం, అమ్మవారికి సీర సారా గాజులు పెట్టి బోనాన్ని చెల్లించుకొని పోవడం వల్ల ఇట్లా సాయంత్రం వెళ్ళే టయానికి డీజే సప్పులతోటి డప్పుల మోతలతోటి వెళ్ళే టైం వరకు చాలా తగ్గినాయి బోనాలు. ప్రతి సంవత్సరం సాయంత్రం చాలా బాగా వచ్చేటి, కానీ ఈ సంవత్సరం అందరూ మధ్యాహ్నమే చెల్లించుకొని పోవడం వల్ల చాలా తగ్గినాయి.
చెల్లించడం అయిపోయింది. మా చెల్లెళ్ళు గణేష్ అన్న మా కుషాల కృష్ణతో పట్టుకొని వచ్చిన బోనాలు మా బాబాయ్ చెల్లిస్తున్నారు. మా అమ్మ, మా అన్న వాళ్ళ బిడ్డ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక సాయంత్రం అయ్యేలోపు ఎట్లుంది వాతావరణం గుడి చుట్టూ. అమ్మ సంతోషానికి ఉప్పొంగిపోతుంది. అమ్మవారి నైవేద్యం. ఇంతలోనే కాలనీ వాసులు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ పక్కనున్న గుడి కూడా ముత్యాలమ్మ గుడే. ప్రతిసారి మా వాళ్ళు వెళ్ళగానే వీళ్ళు వస్తారు. మేము ఆ బోనాలు ఈ బోనాలు రెండింటిని దర్శనం చేసుకునే భాగ్యం మాకు అమ్మవారు కల్పిస్తుంది. మొత్తానికి ఇవాళ మా ఊళ్ళే బోనాల పండుగ అయిపోయింది. మళ్ళా సంవత్సరం మళ్ళీ బోనాలు. అప్పటి వరకు బోనాల కోసం వెయిట్ చేసుకుంటుండాలి.